మీ బట్టి విక్రమార్క గారు ఏమని చెప్తున్నారు? ఆయన విద్యుత్ శాఖ మంత్రి కూడా కదా. బట్టి విక్రమార్క గారు అంటున్నారు ఇప్పటి వరకు మాకు ఎనర్జీ పాలసీ లేదని చెప్తున్నారు. ఆయన అఫీషియల్గా ఎనర్జీ పాలసీయే లేనప్పుడు ముఖ్యమంత్రి గారు పాలసీ లేకుండా పోయి ఎట్లా పోయి నువ్వు పంప్ స్టోరేజ్ తీసుకొని వస్తావు అని నువ్వు ఎట్లా తీసుకుంటావు, ఎట్లా అనౌన్స్ చేస్తావు ఎంఓయూలు, ఎట్లా ఇప్పుడు బ్యాండ్ బాజా అన్నీ చేసుకుంటావు ఇవాళ నువ్వు. ఓ డ్యాన్సులు అందరూ వచ్చినాయి మొత్తం, ఇక అసలు 1,00,000 కోట్లు వచ్చేసినాయి రేపో మాపో. వాల్ష్ కర్రా, స్వచ్ఛ బయో, సన్ పెట్రోకెమికల్స్, పాపం ఎవరో ఆ షాంఘవి గారు, వీళ్ళెవరో అభిషేక్ సింఘ్వి గారా కాదు షాంఘవి గారు, రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు మానుకొని వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. మా సూటి డిమాండ్ ఏంటంటే నువ్వు ఇప్పుడు గప్పాలు కొట్టుకున్నాడు కాదు, ఇప్పుడు ఫేక్ ప్రచారం చేసుకున్నాడు కాదు. మాకు తెలుసు నువ్వు ఈ పంప్డ్ స్టోరేజ్ కూడా ఎందుకు మొదలు పెడుతున్నావు. ఒకటి ఇటు మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి, ఇంకోటి వారి మిత్రులు సీఎం రమేష్ గారికి కూడా ఇవ్వడానికి అని మాకు సమాచారం ఉన్నది. ఓమర్ షేజాద్లను ఈ మిగతా ఈ బోగస్ కంపెనీలను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పోయి నువ్వు కలిసినప్పుడు నిజంగా ఇవాళ జాతీయ స్థాయిలో అవమానం అవుతున్నది. రేవంత్ రెడ్డి గారు గతంలో పోయినప్పుడు ఏదో న్యూక్లియర్ చైన్ థియరీ అని చెప్పారు. ఇది ఎక్కడ పంచాయతీ, న్యూక్లియర్ చైన్ థియరీ ఏంటిది అని. ఏమన్నా తెలంగాణలో న్యూక్లియర్, అమెరికా వాళ్ళు పరేషాన్ అయ్యేటట్టున్నారు. న్యూక్లియర్ టెస్టింగ్ ఏమైనా చేస్తున్నారా తెలంగాణలో? న్యూక్లియర్ మిసైల్స్ ఏమన్నా జరుగుతున్నాయి? ఎందుకంటే అమెరికా వాళ్ళు కూడా అలర్ట్ ఉంటారు. మన దగ్గర పోక్రాను ఇవి అయినప్పుడు ఇవన్నీ ఉంటుంది కదా, అంతర్జాతీయ అంశాలు కదా. సడన్గా ఈ ముఖ్యమంత్రి వచ్చి దావోస్లో వచ్చి న్యూక్లియర్ చైన్ థియరీ అని అన్నాడు. అదే అయిపోయా. ఈసారి ఐటీ వాళ్ళని అందరిని అవమానపరిచారు. మేము ఓన్లీ కేటీఆర్ గారిని కాదు, కేటీఆర్ గారు కూడా బాధపడ్డది ఏంటంటే మొత్తం ఐటీ ఎంప్లాయీస్ని. చంద్రబాబు నాయుడు గారు ఐటీని నేనే తీసుకొచ్చినా అని చెప్తారు. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ నేనే చేసిన, రేవంత్ రెడ్డి గారే చెప్తారు కదా. చార్ల్స్ బబేజ్ కాదు, రాజీవ్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని రేవంత్ రెడ్డి గారే చెప్తారు. రాహుల్ గాంధీ గారు కూడా టెక్ ఫర్మ్లో పనిచేసారు, బ్యాక్ ఆప్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంపీ కాకముందు రాహుల్ గాంధీ గారు కూడా హీ వాజ్ అ టెక్కీ. కానీ నువ్వు ఇవాళ ఏమని చెప్తావు? నేను లీడర్ని, నేను పోటును. కేటీఆర్ గారు కేవలం ఐటీ ఎంప్లాయీ, ఆయనకు వర్కర్ మైండ్ సెట్టే ఉంటుంది, ఆయన పాలసీస్ చేయలేరు. టీఎస్ ఐపాస్ ఎవరు చేసిర్రు? కేటీఆర్ గారి వర్క్, కేసీఆర్ గారి విజన్, అవి రెండింటితోని టీఎస్ ఐపాస్ వచ్చింది. టీఎస్ హబ్, టీఎస్ వర్క్స్ పాలసీస్ నుంచే కదా పుట్టినాయి. ఇవాళ నువ్వు ఇవాళ రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఆ జియో ఓపెన్ చేసి చూడు, దాని వెనుక మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ పాలసీ ఎవరు చేసిర్రు? గత ప్రభుత్వం. ఎవరు ఐటీ శాఖ మంత్రి? కేటీఆర్ గారు. ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు. నీకు కేసీఆర్ గారి పేరు తీసుకోనికి నామోషిగా ఉన్నది. దావోస్లో ఒక స్క్రిప్ట్ రాసిచ్చిర్రు ఎవరో, నరసింహరావు, పివి నరసింహారావు. ఆయన నరసింహరావు కాదు, అందరూ అంటున్నారు పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి పేరు, పివి నరసింహరావు అంటావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒక్కసారి కూడా నీకు కేసీఆర్ గారి పేరు తీసుకోనికి నామోషిగా ఉన్నది, నీకు భయపడుతున్నావు ఆయన పేరు తీసుకోనికి కూడా. కానీ ఇవాళ నువ్వు ఏ డావోస్కి అయితే వెళ్ళినావో ఆ డావోస్ ఫౌండర్ ప్రొఫెసర్ క్లాస్ స్వాబ్ వారే కేసీఆర్ గారికి లేఖ రాసి ఆహ్వానించారు గతంలో. దట్ ఈస్ ది వర్క్ ఆఫ్ కేసీఆర్ గారు. ఇవాళ వాళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు ప్రచారం చేసుకోబడుతుంది.